నమస్కారం, నేను శ్రీనివాస్ శర్మ, మీ నేమ్ చేంజ్ కన్సల్టెంట్ని. స్వాగతం నా యూట్యూబ్ ఛానల్కి. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. చాలామంది కామెంట్స్ రాస్తుంటారు, అడుగుతూ కూడా ఉంటారు. అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు. గెజెట్ చేయించుకున్న తర్వాత ఏ డాక్యుమెంట్స్లోని మన నేమ్ చేంజెస్ లేదా నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు? ఇది ఒక కామన్ ప్రశ్న. అందుకే ఒక వీడియో తయారు చేసి యూట్యూబ్లో వేద్దాం అనుకున్నాను. మీరు కూడా వీడియో చూస్తున్నారు, దానికి చాలా చాలా ధన్యవాదాలు. నా వీడియో అంతా చూడండి, నచ్చితే దీన్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఇదే విధంగా నేను డాక్యుమెంటేషన్తో సంబంధించిన వీడియోలు వేస్తూ ఉంటాను. ఇటువంటి వీడియోస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో వేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఒకసారి గెజెట్ చేంజ్ చేసుకున్న తర్వాత కొన్ని డాక్యుమెంట్స్లో చేంజెస్ అవుతాయి, కొన్ని డాక్యుమెంట్స్లో చేంజెస్ అవ్వవు. అయితే ఏ డాక్యుమెంట్స్లో అయితే చేంజ్ అవ్వదో టెన్షన్ తీసుకోవద్దు. ఆ డాక్యుమెంట్తో పాటు మీరు గెజెట్ కూడా సబ్మిట్ చేస్తే, అటాచ్ చేస్తే గెజెట్లో రాసిందే కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క డాక్యుమెంట్ చూద్దాం. బర్త్ సర్టిఫికేట్ ఎటువంటి కరెక్షన్స్ అవ్వవు. సో మీరు గెజెట్ చేయించుకున్నాను అనుకోండి, నేమ్ చేంజ్ కానీ, లేదంటే సర్నేమ్ చేంజ్ కానీ, లేదంటే నేమ్స్ కరెక్షన్స్ ఉన్నాయి బర్త్ సర్టిఫికేట్ అని మీరు గెజెట్ చేయించుకున్నారు అనుకోండి, ఆ గెజెట్ ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ వాళ్ళు మీకు కొత్త గెజెట్, మా కొత్త బర్త్ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వరు. సో దాని లాభం ఏంటి? మనం ఎక్కడైతే బర్త్ సర్టిఫికేట్ ఇస్తాం ఫ్యూచర్లో ఎక్కడైనా, ఇండియాలో కానీ అవుట్ ఆఫ్ ఇండియా కానీ, ఎనీ స్టేట్లో ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కైనా బర్త్ సర్టిఫికేట్తో పాటు మనం గెజెట్ కానీ ఇస్తే, గెజెట్లో అయితే ఏ పేర్లు, ఏ స్పెల్లింగ్స్ రాసి ఉన్నాయో, ఏ సర్నేమ్ రాసిందో దాన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అదే కరెక్ట్ కింద భావిస్తారు. అందుకు గెజెట్ చేయించుకోవడం వల్ల మంచిది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్. 99.99 ఇన్స్టిట్యూషన్స్ గెజెట్ చేయించుకున్న తర్వాత కూడా మార్క్ షీట్స్, సర్టిఫికెట్స్ కరెక్షన్ చేసి మళ్ళీ కొత్త మీకు ఇష్యూ చెయ్యరు. అయినా మీకు స్టిల్ డౌట్ ఉంటే మీరు ఏ ఇన్స్టిట్యూషన్ నుంచో, ఏ యూనివర్సిటీ నుంచో, ఏ బోర్డు నుంచి అయితే పాస్ అయ్యి మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. దయచేసి నన్ను అడగొద్దు, నాకు తెలీదు. ఎందుకంటే కొన్ని వేల కాలేజెస్ ఉన్నాయి, కొన్ని వందల యూనివర్సిటీస్ ఉన్నాయి, అదేవిధంగా 35 ఎన్ని ఎడ్యుకేషనల్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, మీరు డైరెక్ట్గా కనుక్కోవచ్చు. సో ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో 99.99% ఇవి చేంజెస్ అవ్వవు. కొన్నిట్లో చేంజ్ అవుతుంది, చెప్పగలుగుతుంది దేంట్లో చేంజ్ అవుతుందో. నేషనల్ ఓపెన్ స్కూల్ అవుతుంది, NIOS అంటారు, దాంట్లో చేంజెస్ అవుతుంది. ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు చేంజెస్. అదేవిధంగా ఏంటంటే మనకి ఇందిరాగాంధీ యూనివర్సిటీ వాళ్ళు కూడా చేస్తారు. తక్కిన సంగతి నాకు తెలీదు. నెక్స్ట్ మనకి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ నేమ్ చేంజెస్ అవ్వు. ఎందుకంటే మన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని గవర్నమెంట్కి మనం ఫీజు కడతాం, రెవెన్యూ ఛార్జెస్ కడతాం, స్టాంప్ డ్యూటీ కడతాం. సో అందుకు మళ్ళీ అది చేంజ్ అవుతుంది. కానీ మీరు గెజెట్ చేయించుకుని గెజెట్లో ఉన్న పేరు ప్రకారం మీరు కానీ ఐడి ప్రూఫ్ ఉంటే, మీరు రేపు ఆ ప్రాపర్టీని అమ్ముకోవాలన్నా, తాకట్టు పెట్టాలన్నా, మార్ట్గేజ్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా, దానం చేయాలన్నా మీకు ఎటువంటి సమస్య రాదు. సో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా చేంజ్ అవ్వదు. అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చేంజ్ అవుతుంది. ఒకసారి మ్యారేజ్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాంట్లో ఎటువంటి డీటెయిల్స్ కరెక్షన్స్ అవ్వవు. కానీ ఈ 4 రకాల డాక్యుమెంట్, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానీ, ప్రాపర్టీ డాక్యుమెంట్ కానీ, లేదంటే మ్యారేజ్ సర్టిఫికేట్లో కానీ ఎటువంటి మిస్టేక్స్ కానీ ఉంటే మనం దాంతోపాటు గెజెట్ కాపీ ఇచ్చామంటే గెజెట్లో రాసిన నేమ్, స్పెల్లింగ్స్ కన్సిడర్ చేస్తారు. అయితే దేంట్లో చేంజ్ చేసుకోవచ్చు? మన ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవచ్చు, పాన్ కార్డులో చేసుకోవచ్చు, ఓటర్ ఐడి కార్డు చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవచ్చు, పాస్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గెజెట్ చేసుకున్న తర్వాత ఏ డాక్యుమెంట్స్ చేంజ్ అవుతుంది, ఏ డాక్యుమెంట్స్ చేంజ్ అవ్వదు, చేంజ్ అవ్వకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఉండదా అన్న విషయం మీద ఈరోజు డిస్కస్ చేస్తాను. ఈ వీడియో అంతా చూసిన చాలా చాలా ధన్యవాదాలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, నమస్కారం.